First of all, welcome to our DMA sir, Doctors Medical Academy, the industry of medical seats. మనం ఖమ్మం నుంచి ద ఫస్ట్ హీరో అండ్ ద బెస్ట్ హీరో చంద్రహాస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ చెబుదాం. సో డిఎంఏ ఎంత యాక్టివో ఇప్పుడు చూపించాలి. ఈటీవీ ప్రభాకర్ గారు అంటే తెలవని వాళ్ళు లేరు. ఎందుకంటే ఒక దశాబ్దం క్రితం బుల్లి తెరను మొత్తం కూడా శాసించిన ఏకైక వ్యక్తి ప్రభాకర్ గారు. ప్రభాకర్ బ్రదర్ మన ఖమ్మంవాసి అని చెప్పుకోవడానికి యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. సో సీరియల్స్ నడుస్తున్న కొత్తలో అందరికీ బాగా ఫేమస్ అయిన సీరియల్ మా ఇంట్లో కూడా జరిగింది. అప్పుడే ప్రభాకర్ అన్న నాకు బాగా పరిచయం అయ్యారు. సో ప్రభాకర్ గారు ప్లస్ ప్రభాకర్ గారి మిస్సెస్ కూడా ఇక్కడ మనందరికీ కూడా చాలా మందికి తెలుసు, మలేజా మేడం. వాళ్ళిద్దరికీ ముద్దుల పుత్రుడే ఈ చంద్రహాస్. బన్నీ, రామ్ నగర్ బన్నీ ఆ సినిమాతో అరంగేట్రం చేయబోతున్నారు. దానికి అక్టోబర్ 4th రిలీజ్ అవుతుంది. కాబట్టి మనకు ఎలాగో అక్టోబర్ 6th నుంచి కొంతమందికి 10th నుంచి హాలిడేస్, కాబట్టి మీ హాలిడేస్లో కంపల్సరీ మీరు చేయాల్సిన ఒక పని ఏంటి అంటే మీరే కాదు మీ పక్కింటోళ్ళని మీ చుట్టాలని వాళ్ళందరినీ కూడా రామ్నగర్ బన్నీ మూవీకి చూడమని చెప్పండి, లేదా మీరే చూపించండి, చూసి మళ్ళీ చూడండి. ఎందుకంటే అది మనందరి బాధ్యత. దాన్ని హిట్ చేయడం అనేది మనందరి బాధ్యత. ప్రభాకర్ బ్రదర్కి విన్నవించుకునేది ఏంటంటే మా పిల్లలందరూ కూడా చాలా బ్యూటిఫుల్ గర్ల్స్ సార్. అందుకోసమే ఏమి తయారు కాకుండా డైరెక్ట్గా వచ్చారు, బికాజ్ న్యాచురల్ బ్యూటీస్. సో వీళ్ళల్లో చదివే కాదు యాక్టివిటీస్ కూడా చాలా చాలా ఉన్నాయి, హిడెన్ యాక్టివిటీస్. ప్రభాకర్ బ్రదర్ని కోరుకుంటూ ఇప్పుడు ఈ డాన్స్ ప్రోగ్రామ్ని ప్రభాకర్ బ్రదర్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఐఎమ్ వెల్కమింగ్ ప్రభాకర్ గారు. హాయ్ హాయ్ హాయ్, వావ్ వాట్ ఎనర్జీ. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్ ఏంటో తెలుసు కదా, ఇస్మార్ట్ మలేజా గారు యాక్ట్ చేస్తుంటారు అమ్మ బాబోయ్ అని ఒక సిరీస్. అసలు ఏంటండి ఎనర్జీ, ఆడపిల్లలు పులిపిల్లల్లా అరుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. అండ్ ఖమ్మం, మన ఖమ్మంకి ఈరోజు మా సినిమా పబ్లిసిటీ ప్రమోషన్లో భాగంగా రావడం సంతోషంగా ఉంది. యాక్చువల్గా మా ప్రోగ్రాంలో ఇది లేదు, కానీ బ్రో అడగగానే సతీష్ రాయల్ గారు వెంటనే తప్పకుండా వస్తాం, అక్కడ కూడా వచ్చి వెళ్తాం అన్నాం. ఎందుకంటే మనల్ని అభిమానించే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ దాకా వెళ్ళడానికి నేను ఎప్పుడు సిద్ధమే, అది ఏ టైం అయినా సరే. తను అంత అభిమానంగా అడిగాడు కాబట్టి. అండ్ ఈ సినిమా నాకు తెలిసి అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ డెఫినెట్గా అందరికీ నచ్చుతుందండి. కానీ ఖమ్మంలో రికార్డ్స్ బద్దలైపోవాలంతే. అన్నిటికంటే కలెక్షన్స్ ఎక్కువ ఖమ్మంలో రావాలి, ఎందుకంటే మన ఖమ్మం కుర్రాడు. మేము మా జనరేషన్లో చాలా మంది ఇక్కడి నుంచి యాక్టర్స్ అయ్యారు, డైరెక్టర్స్ అయ్యారు, రైటర్స్ అయ్యారు, లిరిక్ రైటర్స్ అయ్యారు, మ్యూజిక్ రైటర్స్ అయ్యారండి. మా తర్వాతి జనరేషన్లో మొట్టమొదటి హీరో మాత్రం చంద్రహాస్ ఖమ్మం నుంచి. సో డెఫినెట్గా అంటే మీ జనరేషన్లో ఫస్ట్ హీరో ఖమ్మం నుంచి చంద్రహాస్. అండ్ ఇక్కడ యాక్టర్ అయ్యాడు, ఇక్కడ డాక్టర్లు కాబోతున్నారు చాలా మంది. వావ్. సో రేపు పొద్దున మీరు డాక్టర్స్ అయితే
ఫస్ట్ సంతోషించేది మీ నాన్నగారు మీ అమ్మగారు కదా. సో మీరందరూ సినిమా చూసి హిట్ చేస్తే మా అబ్బాయిది ఫస్ట్ నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను యాజ్ ఏ ఫాదర్గా. సో ఏ ఫాదర్ మదర్కైనా అంతకంటే ఆనందం ఏముంటుంది. వాళ్ళ పిల్లలు లైఫ్లో వాళ్ళు ఎంచుకున్న ప్రొఫెషన్లో సెట్ అయితే ఆరాంగా పడుకుంటారు, లేకపోతే ఒక టెన్షన్ ఉంటుంది అందరికీ. సో 4వ తారీఖు వరకు నాకు టెన్షన్ ఉంది, బట్ ఖమ్మం వచ్చి మీ ఎనర్జీ చూసిన తర్వాత ఆ టెన్షన్ పోయిందండి 100%. గట్టిగా సక్సెస్ కొడతామని నమ్మకం ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా 4వ తారీఖు ఎట్లయినా చూస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ కొంతమంది మా మీద అభిమానంతో ఇవి ఇంటర్నల్ ఎగ్జామ్సే కాబట్టి 4వ తారీఖు సెలవులు కూడా ఇచ్చారు కొన్ని కాలేజెస్లో. అంటే కరీంనగర్లో ఒక కాలేజీలో అక్కడికక్కడ ఆ ఫంక్షన్లో అనౌన్స్ చేశారు 4th ఎగ్జామ్ మనం ఇంకో రోజు పెట్టుకుందామని, అలా హాలిడే ఇచ్చారు. చూద్దాం సతీష్ గారు వాళ్ళు కూడా ఇక్కడ హాలిడే ఇస్తారేమో. కానీ మాకు ఆ సినిమా ఎంత ముఖ్యమో మీకు మీ భవిష్యత్తు కూడా అంత ముఖ్యం కాబట్టి ఒకవేళ ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ రాసి వెళ్ళండి, లేదా సినిమా చూసి వెళ్ళి ఎగ్జామ్ రాయండి. 100కి 100 గ్యారంటీ. ఎనర్జీ వస్తుంది మీకు, ఎనర్జీ. లేదంటే హాలిడే తీసుకోండి గట్టిగా. లేదంటే మీరున్న ఏజ్లో మేము కాలేజీలో ఉన్నప్పుడు చెప్ప పెట్టకుండా ఎక్కువ వెళ్ళిపోయేవాళ్ళం సినిమాకి. కానీ చదువు ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు, మళ్ళీ వచ్చి కవర్ చేసేవాళ్ళం. సో మీ ఇష్టం, మీకు మార్గాలు చాలా ఉన్నాయి, ఏ మార్గం ఎంచుకుంటారు అనేది మీ ఇష్టం. బట్ సినిమా చూడండి. అండ్ నన్ను అభిమానించే వాళ్ళు మీ ఇళ్లలో చాలా మంది ఉన్నారు. మీ అమ్మ అవ్వచ్చు, మీ అక్క అవ్వచ్చు, మీ నాన్న అవ్వచ్చు. వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళకి ఏ ఎగ్జామ్స్ లేవు కాబట్టి వాళ్ళని పంపించండి గట్టిగా. సో వాడు సక్సెస్ అవ్వడానికి మీరందరూ తోడ్పడాలి, సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హీరో గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ అబ్బా అవసరమా? తర్వాత సినిమా అప్పుడు అరవండి, ఇప్పుడు వద్దులే, ఇప్పుడు దాచిపెట్టుకోండి వాయిస్ని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకవేళ సినిమా రోజు October 4th రోజు అయితే ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒకవేళ నా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు కనుక నేను ఇక్కడ ఈ కాలేజ్కి వచ్చి ఉంటే నా సినిమాలో 4 హీరోయిన్లు ఉన్నారు, ఇక్కడ నుంచే పెట్టుకునేటోనేమో. ఎందుకంటే చాలా బాగున్నారు, ఎంత బాగా నవ్వుతున్నారంటే అసలు స్మైల్ ఫేసెస్, ఫ్లాట్ నేను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నారు నాకు. అండ్ ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ ఖమ్మం నుంచి చాలా బాగా ఆదరిస్తారని. ఎందుకంటే మా ఫాదర్ ఇక్కడే పుట్టి పెరిగారు, నేను పుట్టింది ఇక్కడే. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి మా కజిన్స్ అందరితో ఆడుకోవడానికి ఇక్కడికే వచ్చాను. సో నాకు ఖమ్మం బాగా తెలుసు. సో ఖమ్మం, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఫర్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ యూ ఆర్ గివింగ్ మీ. అండ్ నాకు అర్థమైపోయింది మీ ఫేస్ చూస్తుంటే, మీ ఎనర్జీ చూస్తుంటే మీరు October 4th తప్పకుండా చూస్తారని. అయినా కూడా నేను ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా అని చెప్పడం కోసం నేను 100% ఆనెస్ట్గా మీకు చెప్తున్నా. మీరు వెళ్ళి సినిమా చూడండి, చూసిన తర్వాత ఒకవేళ నచ్చలేదు అనుకోండి, మీ టికెట్ ఫోటో తీసి నా ఇన్స్టాగ్రామ్కి పెట్టండి. మీరు నిజంగా వెళ్ళారని ఒక ప్రూఫ్ పెట్టండి, మీ సెల్ఫీ థియేటర్లో చూసినట్టు. అండ్ మీ టికెట్కి ఎంత అయిందని అంత పక్కా 100% గూగుల్ పే చేస్తా. అలా అని చెప్పి ఉత్తికే పెట్టకండి, నచ్చకపోతేనే పెట్టండి. ఓకే, చంద్రహాస్ 8. సో ఇప్పుడు మన టీజర్ కానీ ట్రైలర్ అయితే ఈ రోజు కూడా ట్రెండింగ్ లో ఉంది. నిన్ననే రిలీజ్ అయింది ట్రైలర్. అండ్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని రిలీజ్ అయినాయి, అన్ని బాగా చూస్తున్నారు, అన్ని ట్రెండింగ్ లోకి వెళ్ళినాయి. అండ్ 2 years బ్యాక్ అందరికి తెలిసిందే, చాలా ట్రోల్ అయ్యాను, చాలా నెగిటివిటీ వచ్చిందని. కానీ ఇప్పుడు అవే టీజర్ కింద, ట్రైలర్ కింద ఫుల్ పాజిటివ్ కామెంట్స్ వస్తుంటే నమ్మలేకపోతున్నాను. అండ్ ఒకప్పుడు ఆ నెగిటివిటీ వచ్చినప్పుడు నేను చాలా మారాలి, స్టేజ్ మీద అలా ఒంగోలు ఉండాలి, లేదా చేపలు చేయి పెట్టకూడదు చాలా అన్నారు. కానీ ఇప్పుడు మీ పాజిటివిటీ చూసి మీ కింద కామెంట్స్, అన్నా నువ్వు మారద్దు, ఎలా ఉండాలి అలాగే ఉండు, నువ్వు చేసుకుంటా పో అన్నారు. ఇది మీరు ఇచ్చిన కాన్ఫిడెన్సే, నేను ఏం మాత్రం మారను. సినిమా చేసుకుంటా పోతాను, హార్డ్ వర్క్ చేసుకుంటా పోతాను, మీరు తప్పకుండా ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్.
October 4th రామ్నగర్ బన్నీ గట్టి కొడితే 6 days కూడా లేదు ఇంకా. చూడాలి అందరూ వెళ్ళి చూస్తారుగా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హీరోయిన్ మాట్లాడుతుంది. హలో, నా పేరు విస్మయశ్రీ. వీళ్ళకి ఖమ్మం బాగా తెలుసేమో, బట్ ఇక్కడ గర్ల్స్ అందరు నాకు బాగా తెలుసు. డాక్టర్స్ గానే కాదు, ఆడియన్స్ కూడా మమ్మల్ని సేవ్ చేసేది మీరే, అంత పవర్ ఉంది మీకు. సో October 4th డెఫినెట్ గా మమ్మల్ని కాపాడండి ప్లీజ్. ఒకవేళ యాక్టర్ అవ్వకపోయింటే నేను కూడా డాక్టర్ అవుదాం అనుకున్నా, బైపీసీ స్టూడెంట్ ని. సో మీరు అందరు ఎంత కష్టపడుతున్నారో ఎవ్రీడే నేను అర్థం చేసుకోగలను. మా ఇంట్లో కూడా అందరు డాక్టర్సే ఉన్నారు. మనకి A+B² కి తెలియకపోవచ్చు, కానీ సెల్ డీజనరేషన్ ఇవన్నీ అయితే బాగా తెలుస్తావు. సో మీ అందరు ఎంత కష్టపడుతున్నారో చదువుకొని డాక్టర్స్ అవ్వడానికి, మేము కూడా యాక్టర్స్ అవ్వడానికి అంతే కష్టపడుతున్నాము. సో మీ సపోర్ట్ మాకు డెఫినెట్ గా కావాలి ప్లీజ్. ఫ్యూచర్ లో నాకేమైనా అయితే మీ దగ్గరికి వస్తానని చూసుకోండి. థ్యాంక్ యూ. October 4th in theaters, రామ్నగర్ బన్నీ. ప్లీజ్ డూ వాచ్. Hi. My name is Ambika Vani. Thank you so much for the wonderful welcome. And अभी से आप लोग रिमाइंडर लगा लेना. हिंदी आती है समझ में? अरे वाह, फिर तो मैं आप लोगों से थोड़ी बातचीत कर लूंगी. खम्मम है, सब कुछ आते, बोलो. ओके, सो मैं बोल रही हूँ अभी से आप लोग रिमाइंडर लगा लेना अपने फोन में कि 4th October को रामनगर बन्नी देखने जाना है अपने नियर थिएटर में. ओके, मजा आ गया मुझे यहाँ पर आकर के. थैंक यू सो मच. थैंक यू. लॉट्स ऑफ लव. थैंक यू. సతీష్ గారు థ్యాంక్ యూ. మీకు చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. అంత అందమైన అమ్మాయిలు ఈరోజు కలుసుకునే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు. అయితే మీ ఎనర్జీ చూసి నేను ఒక ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ ఫ్లిప్ చేస్తా, జస్ట్ చిన్న టీజర్ లాగా అనమాట. ఇలాంటివి ఎన్నో చేసా సినిమాలో. సో ఇంకా ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మీ ఎనర్జీ నాకు ఇప్పుడు ఇచ్చినందుకు ఆ ఎనర్జీ నేను తిరిగి ఇచ్చేస్తున్నా. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యాక్టర్స్ కానీ డాక్టర్స్ ఇంత అందంగా ఉన్నారు ఏంటో మరి. హీరో గారు మీ హీరోయిన్స్ తో మా హీరోయిన్స్ తో కూడా అయ్యారా? సౌండ్ ఫుల్ సౌండ్.
Keep in touch. Please touch subscribe button.